మనుషులకు అన్నీ అసాధ్యాలే, దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ ఈరోజు మనుషులు ఏం చెప్పుకుంటున్నారంటే మాకు అన్నీ సాధ్యమని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు, మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించగలడని మీసం మెలేస్తున్నారన్నమాట. మీసాలు తిప్పుతున్నారు. తల వెంట్రుకని చేసేమను, భూమిని చేసేమను, ఆడి సొంత జ్ఞానంతో నీరుని చేసేమను, సూర్యుని చేసేమను. వీటన్నిటికీ దేవుడు ఏ మెటీరియల్ వాడాడో వాడికి తెలియక పొరపాడైపోతుంది. బాగా అర్థమవుతుందా? మానవ నిర్మాణము ఈరోజు కూడా దేవుడే చేస్తున్నాడు, మనిషి చేయలేకపోతున్నాడు. కుర్చీలు దేంతో చేశారు చెప్పాలి? మన చర్చ్ డోరు దేనితో చేశారు చెప్పాలి? కర్రతో చేశారు. అంటే మన ఇంటికి వాడుకునే డోర్కి ఏ మెటీరియల్ వాడాడు ఆ డోర్కి అని అంటే కర్రను వాడాడు. కుర్చీలకి దేనిని వాడాడంటే ఇనుమును వాడాడు, ప్లాస్టిక్ను వాడాడు. కాబట్టి మనిషి కొన్ని చేయలేడు. నరుడు తలుసుకుంటే సాధించలేనిది ఏది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు, కానీ గాడిద గుడ్డి ఆడికి ఏం తెలీదు. తెలుసుంటే ఇలాంటి భూములు ఎన్ని చేసేసినాం, అవునా? ఇలాంటి విశ్వాలని ఇలాంటి యూనివర్సిటీలను ఎన్నిటినో చేసేసినమాట. మనుషులకు కొన్ని సాధ్యం కాదు. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు దానిని సాధ్యము చేయగలవాడు.